175కు 175 గెలుస్తాం, మా వెంట్రుక పీకలేరు అనే స్థాయి నుంచి ఎమ్మెల్యేలని ఇంటికి పిలిపించుకొని బుజ్జగించే స్థాయికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చారంటారు? వైనాట్ 175 అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డికి అభ్యర్థులు కరువయ్యారు. ఇవాళ ప్రతి వారం సంతలో పశువుల్ని ఏ విధంగా అయితే కొనుగోలు చేస్తారో, ఏ విధంగా అయితే వాటిని బలవంతంగా తీసుకొని వెళ్ళి సంతలో పెట్టి కొనుగోలు చేసి తీసుకెళ్తారో ఆ విధంగా ఇవాళ తాడేపల్లి ప్యాలెస్కి పిలిచి వాళ్ళని బుజ్జగించి వాళ్ళని ఈ పరిస్థితుల్లో మీరు పోటీ చేయాలి, లేకపోతే ఈ పరిస్థితుల్లో మీరు పోటీ చేయకూడదు, మీరు నేను చెప్పినట్టు వినాలని చెప్పి బతిమలాడుకొని అభ్యర్థులు కరువయ్యే పరిస్థితి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వైకాపా పార్టీకి దాపురించడం అనేది చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందువల్ల అంటారు ఈ పరిస్థితి అసలు ఎందుకు వచ్చిందంటారు? గతంలో చూస్తే కనుక ఏ రోజు ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వని జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అకస్మాత్తుగా తాడేపల్లి ప్యాలెస్కి పిలిచి మరీ వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇవ్వటాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? అతని నైజాం అనేది ప్రజానికానికి పూర్తిగా తేడతల్లమైంది. ప్రజాప్రతినిధులు ఆయన దగ్గర ఉన్నటువంటి 151 ప్రజాప్రతినిధులు అందరూ కూడా 3 సంవత్సరాల నుంచి మదన పడుతున్నారు. ఈ మదన పడినటువంటి పరిస్థితుల నుంచి ఏ రోజు బయటపడాలని చెప్పే పరిస్థితుల్లో ఈరోజు అతనే తన ప్యాలెస్కి పిలిపించుకొని బతిమలాడి నేను చేసిన తప్పులన్నీ ఉన్నాయి కాబట్టి దీనివల్ల పశ్చాత్తాపం పడుతున్నా, నేను మీరందరూ వీటిల్లో పాపాలన్నీ కూడా మూట కట్టుకునే పరిస్థితుల్లో మీరు కూడా భాగస్వాములు అని చెప్పి తెలియజేస్తూ తన పరిపాలన విధానాన్ని ఈ 4.5 సంవత్సరాల్లో ఏ విధంగా అతను పరిపాలించింది, ప్రజలు, ప్రజాప్రతినిధులు, న్యాయ వ్యవస్థ, అదేవిధంగా విజ్ఞావంతులైనటువంటి ప్రతిభావంతులైనటువంటి ప్రజలందరూ కూడా గమనించారు. ఇక నేను ఇంటి దారి పట్టక తప్పదని చెప్పి ఈ పరిస్థితుల్లో మీ అందరికి కూడా నేను నా యొక్క మనవి ఏంటి అనేది తెలియజేసుకోవడం కోసం ఒక్కొక్కరిని పిలిపిస్తున్నానని చెప్పి వాళ్ళకి తను చేసిన తప్పులన్నీ కూడా తెలియజేస్తూ క్షమించండి అని చెప్పి వాళ్ళని క్షమాపణ కోరుతా ఉన్నాడు. అందువల్ల వైనాట్ 175 తర్వాత ఏమో కానీ వైనాట్ 5 ఇతనికి దక్కుతాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు మరీ ముఖ్యంగా చూస్తే కనుక దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయండి అని చెప్పి ప్రతిపక్షాలకు సవాల్ విసిరిన జగన్మోహన్ రెడ్డి, సింహాన్ని సింగిల్గా వస్తున్నాను నేను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి సిట్టింగులకి సీట్లు ఇవ్వడానికి భయపడటానికి గల కారణం ఏంటి? అంటే తెలంగాణలో ఏదైతే జరిగిందో అది రిపీట్ అయిద్దని భయపడుతున్నారా, లేదంటే తెలంగాణలో 2 రకాల ప్రయోగాలు అయితే జరిగినాయి. సిట్టింగులకి ఇచ్చిన చాట చాలా వరకు ఓడిపోవడం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 12 సీట్లు మారిస్తే దాంట్లో 9 సీట్లు అనేది గెలవడం జరిగింది కొత్త వాళ్ళు. ఈ రెండింటిని బేస్ చేసుకుని ఏమైనా చేస్తున్నారంటారా? సిట్టింగులకి సీట్లు ఇస్తే ఓడిపోతాం, కొత్త వాళ్ళకి ఇస్తే గెలుస్తాం అనే స్ట్రాటజీ ఏమన్నా వాడుతున్నారంటారా? ఒక్కసారి నన్ను చూడండి, నా విధానాన్ని చూడండి అని చెప్పి 2019లో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజావేదికను కోల్చడం కాడ నుంచి, రాజధాని లేని పరిస్థితుల కాడ నుంచి ఇవాళ పరిపాలనా విధానాన్ని భ్రష్టు పట్టించి రాష్ట్రంలో శాంతి పద్ధతులు అన్నీ కూడా అతలాకుతలం అవుతున్న పరిస్థితుల్లో ఇక నాకు జన్మ లేదు, ఇక పరిపాలన దక్షుణ్ణి కాలేను నేను అని చెప్పి అతను ఒక ప్రయోగం చేస్తున్నాడు. ఆ ప్రయోగమే కొంతమంది అభ్యర్థులను మార్చేదానిలో ఉన్నాడు. దానిని వ్యతిరేకిస్తున్నటువంటి శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు దాదాపుగా అతను పాలిట 4.5 సంవత్సరాలుగా పడరాని పాటు పడి ఇవాళ వాళ్ళు ఎట్లా బయటికి రావాలని చెప్పే పరిస్థితుల్లో ఒకరు మాట్లాడుకొని ప్రయత్నాల్లో ఉండే పరిస్థితులు గమనించి ఒక ముఖ్యమంత్రిగా ప్రయాసపడతా ఉన్నాడు. వాళ్ళ పట్ల ఇదంతా మంచి పద్ధతి కాదు. ఈ రాష్ట్రంలో మరి ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క దుష్ట పరిపాలనని కొనసాగటం ఇక మంచి పద్ధతి కాదని చెప్పి శాసనసభ్యులు ఒకళ్ళు రాజీనామా చేసి అటు జనసేనలో కానీ తెలుగుదేశం పార్టీలో కానీ మరి వారికి ఇష్టం వచ్చిన విధంగా కానీ ఇవాళ గిద్దలూరు ఎమ్మెల్యే కూడా నేను వైకాపా పార్టీ జగన్మోహన్ రెడ్డి పోటీ చేయమన్నాడు కానీ నేను పోటీ నుంచి విరమించుకుంటున్నాను అని చెప్పాడంటే ఒక అగ్రకులానికి సంబంధించినటువంటి అన్న రాంబాబు గారు వాళ్ళ యొక్క పరిపాలనా విధానం పట్ల ఎంత విసుగు చెందితే ఆయన ఆ మాట అన్నాడో మనం గమనించాలి. జగన్మోహన్ రెడ్డి ఇటువంటి వారిని చాలామందిని ఇబ్బంది పెట్టాడు. ఎన్ని పాపపుణ్యాల్లో భాగస్వాములు ఒకళ్ళిద్దరు ఉన్నారు. ఆయనతో పాటు వాళ్ళందరూ కూడా అనుభవించక తప్పదు. ఈ రాష్ట్రం నుంచి ఎక్కడికి వెళ్ళిపోవాలని చెప్పి దోవ ఎత్తుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇదే పిచ్చి ప్రయోగాలు చేస్తానని అభ్యర్థులు మారుస్తాయని, అభ్యర్థులు మార్చినా నీకు ఒక 5 నుంచి 10 సీట్లు తప్పితే నీకు రావు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.
2024లో చంద్రబాబు నాయుడిని ఫుట్బాల్ ఆడుకోవటం ఖాయం అంటూ రోజా చేస్తున్న కామెంట్లను అసలు ఎలా చూడొచ్చు అంటారు? రోజా చెప్పేటటువంటి మాటలకి, రోజా మాట్లాడే మాటలకు కూడా సమాధానం మా స్థాయి కూడా అనవసరం అని చెప్పి నేను భావిస్తున్నా. ముఖ్యంగా ఆర్జీవి ముంబై మాఫియానే ఎదిరించిన మొనగాన్ని నేను అని చెప్పి చెప్పుకునే ఆర్జీవి ఒక డిబేట్లో ఒక వ్యక్తి చేసిన కామెంట్లకి, అది హైదరాబాద్లో జరిగిన డిబేట్లో అక్కడ జరిగిన సంభాషణలో జరిగిన దానికి పరిగెత్తుకుంటా ఆంధ్ర వచ్చి డీజీపీని కలిసి కంప్లైంట్ ఇవ్వటాన్ని ఆ వ్యక్తి మీద అసలు ఎలా చూడొచ్చు అంటారు? వర్మ తీసే సినిమాలు చూస్తూ ఉంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఆరిపోయేటటువంటి దీపానికి వెలుగు నింపాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది అతను 2019లో ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో ఆ రోజున ప్రజా దర్బారు కోల్చడం కాడి నుంచి ఇవాళ మత్తు మాఫియాకి కేంద్రమైనటువంటి తాడేపల్లి ప్యాలెసు ఇక నాకు రోజులు దగ్గర పడ్డాయనే పరిస్థితుల్లో అతనికి 2019లో వ్యూహకర్తగా వ్యవహరించినటువంటి పీకే అనేటువంటి ఒక వ్యక్తి వారి లోకేష్ బాబు గారిని కానివ్వండి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి, ప్రత్యేకంగా వచ్చి కలిసి ఈ రాష్ట్ర పరిస్థితులు, ఈ దేశ పరిస్థితులు చర్చించి జగన్మోహన్ రెడ్డికి అవకాశం లేదు అధికారం అనేది ఇంకా అని చెప్పి తేల్చి చెప్పిన తర్వాత మరీ కంగారు ఎక్కువైపోయి ఇటువంటి బుడతలను తీసుకొచ్చి ఈ వర్మ లాంటి వాళ్ళని ఏదో ప్రయోగం చేసి మళ్ళీ ఏదో పబ్బం గడుపుకుందాం చూస్తూ ఉన్నాడు. నీకు రోజులు కంప్లీట్ అయిపోయినాయి, ఇంకా నువ్వు ఈ రాష్ట్రం ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు ఏ హోదాలో అతనికి నువ్వు గన్మ్యాన్లు ఇచ్చావు? ఏ హోదాలో ఆయన పోలీస్ వ్యాన్ ఎస్కార్ట్తో వచ్చి రాష్ట్రంలో తిరుగుతూ ఉన్నాడు? అతను ఏ పరిస్థితుల్లో మరి అతను తీసిన సినిమా పట్ల ఉన్నటువంటి పరిస్థితుల్ని మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టాలని చెప్పి డీజీపీ గారిని కలవాలని చెప్పి తెలంగాణలో జరిగిన పరిణామాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని ముడిపెట్టడం అనేది ఎంతవరకు సమంజసమో ఈ జగన్మోహన్ రెడ్డి వర్మనే తేల్చుకోవాలి. పోలీసులు మేము తెలిసినంతవరకు మేము అనుకుంటున్నంతవరకు పోలీస్ వ్యవస్థ అనేది నిష్పక్షపాతంగా, అసలు ఈ రాష్ట్రంలో ఒక మంచి పరిపూర్ణ కలిగినటువంటి పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇంకా ఎన్నాళ్ళు రా బాబు ఈ పాపపుణ్యాల్లో మన భాగస్వాములు అయ్యేది, ఇక్కడ నుంచి నాకు ఎప్పుడురా నాకు విముక్తి కలిగేదని చెప్పి చూసే పరిణామాల నుంచి మళ్ళీ ఈ వర్మ లాంటి వాటిని తీసుకొచ్చి పబ్బం గడుపుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ ప్రయత్నాల్లో భాగమే ఇయ్యాల ఈ వర్మ పరిణామం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎంతమంది పీకేలు కలిసినా మమ్మల్ని పీకేది ఏమీ లేదు అంటూ కొడాలి నాని చేస్తున్న వ్యాఖ్యలు, అదే కొడాలి నాని మాట్లాడుతూ అదే ప్రశాంత్ కిషోర్ని చంద్రబాబు నాయుడు దగ్గరని కల్పించింది చంద్రబాబు నాయుడు పేక కోసుకోవటానికా ఏంటి అని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడవచ్చు అంటారు? కొడాలి నాని అసలు నీ సంగతి, నీకు రేపు టికెట్ ఉందో లేదో నువ్వు చూసుకో. ముందు నీ రాజకీయ భవిష్యత్తు ఏంటి? ఈ రాజకీయ భవిష్యత్తు 2024 ఏప్రిల్ తర్వాత నీ పరిస్థితిలో నీ రాజకీయ భవిష్యత్తు, నీ వ్యక్తిగత భవిష్యత్తు ఏంటి అనేది చూసుకుంటే చాలు. నువ్వు పీకేని, చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ బాబు గారిని విమర్శించే స్థాయి నీకు లేదు. నువ్వేదో అల్లాటప్పాగా తిరిగావని మా టైం బాగోక చంద్రబాబు నాయుడు గారు నీకు డబ్బులు ఇచ్చి అభ్యర్థన చేసి నిలబెడితే ఈరోజు నువ్వు మాకే మేకయ్యావు, పెద్ద మొగుడు అయ్యావు. నువ్వు ఇవన్నీ కూడా నీకు 2024 ఏప్రిల్ తర్వాత పాపం అన్ని దీనిలో నువ్వు భాగస్వామివే, నీకు కూడా తప్పదు. చివరిగా ఒక ప్రశ్న, ఇంతమంది సమ్మె చేస్తున్నా సరే గవర్నమెంట్ నుంచి ఎందుకు స్పందన లేదు? ఒక సూటి ప్రశ్న, అంగన్వాడీలు సమ్మె చేస్తే సచివాలయ సిబ్బందిని వాళ్ళని అటాచ్ చేశారు అంగన్వాడీలకి, మరి ఇప్పుడు మున్సిపాలిటీ సిబ్బంది సమ్మెకి దిగారు. ఇక్కడ మున్సిపల్ కార్యకలాపాలు ఎవరు చేస్తారంటారు? వ్యవస్థలన్నీ కూడా 2019 మే 31 నుంచే కట్ ఆఫ్ డేట్ ఎప్పుడా అని చెప్పి అనుకునే టైంలో ఈ జగన్మోహన్ రెడ్డిని ఒకసారి చూడాలని చెప్పి ప్రజలు తెచ్చుకున్నారు అధికారంలోకి. ఆ రోజు నుంచి ఉద్యోగస్తులు, అన్ని రకాల ఉద్యోగస్తులు అందరికి కూడా అష్టకష్టాలు మొదలయ్యాయి. ఆ కష్టాలు ఇవాళకి బయటపడి తప్పని పరిస్థితుల్లో అంగన్వాడీలు కానీ, ఏపీ ఎన్జిఓస్ కానీ, టీచర్స్ కానీ, తర్వాత అదేవిధంగా ఆయన ప్రవేశపెట్టినటువంటి సచివాలయ వ్యవస్థ కూడా
ఇవాళ బయటకు వచ్చి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అధికార వ్యతిరేక విధానాలని ఎండగట్టడంలో ముందుంటున్నారు. వీళ్ళందరూ కూడా ఏకమయ్యారు. ఉద్యోగస్తులందరూ కూడా రేపు నీ తాట తీయటానికని చెప్పి జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోమని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.